అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరగురుం ప్రణమామి ముదాన్వహం. గురుభ్యో నమ. కిందటి ఎపిసోడ్లో మాస్టర్ గారి ఇల్లు నిర్మాణ ప్రారంభం, స్లాబ్ వేయడం, ఇంటి పేరు నిర్ణయించడం వరకు మనం విన్నాం, తెలుసుకున్నాం. అయితే ఆ పేరు ఎవరు సజెస్ట్ చేశారో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఒకరోజు నిత్య పూజ అయిపోయిన తర్వాత యథావిధిగా సుందరకాండ పారాయణ పూర్తి చేసుకొని, ఆంజనేయ స్వామి, మీ సుందరకాండ పారాయణ చేస్తూ ఇంటి నిర్మాణం కొనసాగించాం, మంచి పేరు దొరకడం లేదు అని స్వామివారికి నివేదించుకున్నారు. మధ్యాహ్నం భోజనం చేసి పడుకున్నారు. చాప మీద ఇలా వాలారు. మామూలుగా 3-3:30కి లేస్తారు, కానీ 2:30కే ఎవరో లేపినట్టుగా తెలివి వచ్చింది మాస్టర్ గారికి. లేచి కూర్చున్నారు. నిద్రలోంచి లేవడంతో ఏ ఆలోచనలు లేక మనస్సు ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంత వాతావరణంలో అకస్మాత్తుగా చెవిలో ఎవరో ఏదో రహస్యం చెప్తున్నట్టుగా సౌందర్యలహరి అని వినపడింది. ఉలిక్కి పడ్డారు మాస్టర్ గారు. అటు ఇటు చూశారు, ఎవ్వరూ లేరు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఇది నిజమేనా, ఎవరైనా చెప్తున్నారా అని ఆలోచించారు. నువ్వు విన్నది నిజమే పంతులు, నేను హనుమంతుడిని మాట్లాడుతున్నాను. మంచి ఇంటి పేరు కోసం వెతుకుతూ నాకు కూడా విన్నవించుకున్నావు కదా. సౌందర్యలహరి అనే పేరు నీ ఇంటికి అద్భుతంగా ఉంటుంది. కారణాలు కూడా చెబుతాను విను. మొదటి కారణం, నువ్వు అమ్మని ఆరాధిస్తావు కదా. అమ్మ సౌందర్యానికి మించినది ఏదీ లేదు కదా. ఆ అమ్మ సౌందర్యాన్ని వర్ణిస్తూ సాక్షాత్తు ఆదిశంకర్లు కైలాసం నుంచి ఇలక తీసుకువచ్చినదే సౌందర్యలహరి. రెండవ కారణం, నువ్వు రోజు సుందరకాండ పారాయణ చేస్తూ ఇల్లు కట్టిస్తున్నావు. నా ప్రభువు రాముల వారిదే. నీ ఇల్లు పర్యవేక్షిస్తుంది కూడా ఆయనే, సూపర్వైజర్ రూపంలో. సో నా ప్రభువు రాముల వారిదే సౌందర్యం, మా అమ్మ సీతమ్మదే సౌందర్యం. సుందరకాండ అంతా సౌందర్యభరితం, అందుకే సౌందర్యలహరి. సుందరి సుందరో రామ, సుందరే సుందరి కదా, సుందరే సుందరి సీత, సుందరి సుందరం వనం, సుందరి సుందరం కావ్యం, సుందరే సుందర కపిః, సుందరి సుందరం మంత్రం, సుందరి కింన సుందరం. మూడవ కారణం, లెహర్ అంటే కెరటం. నువ్వు సుందరకాండ రోజు పారాయణ చేస్తుంటే సౌందర్యం ఒక్కొక్క కెరటంలా నీ ఇంటికి వచ్చి చేరుతుంది, అందుచేత సౌందర్యలహరి. నాలుగవ కారణం, ఇంకా విశేషమైనది ఏమిటంటే, ఈ సౌందర్యలహరి అనే పేరు శ్రీవిద్యకు సంబంధించిన అనేక బీజాక్షరాల సముదాయం. అందుచేత అమ్మ మంత్రాక్షరాలతో శక్తియుక్తమై వెలిగిపోయేదే సౌందర్యలహరి. ఐదవ కారణం, చివరి 2 అక్షరాలు హరి, విష్ణువుని సూచిస్తాయి, అందుకే సౌందర్యలహరి. ఆరవ కారణం, నీ ఇంటి నిర్మాణానికి బోరింగ్, మోటార్, ప్లంబింగ్ వగైరా అనుమతి పత్రాలకి ఇలా అనేక విధాల సాయం చేసిన వ్యక్తి హరి, అందుచేత సౌందర్యలహరి. హరి అంటే సంస్కృతంలో కోతి అని కూడా అర్థం ఉంది. మరి నిత్యం నన్ను తలుచుకుంటూ సుందరకాండ పారాయణ చేస్తూ చినముషిడివాడలో ఆర్చి పక్కనే ఉన్న నన్ను సందర్శిస్తూ కట్టిస్తున్న ఇంట్లో తర్వాత ఇంటి పేరులోనూ నేను ఉండాలి కదా, అందుచేత సౌందర్యలహరి. నాన్న పంతులు, ఈ ఇంటికి సౌందర్యలహరి అనే పేరు అన్ని విధాలా సరైనదని నాకు ప్రచోదనం అవుతున్నది అంటూ హనుమంతుల వారి మాటలు మాస్టర్ గారి కుడి చెవిలో స్పష్టంగా అన్ని మాటలు వినిపించేసరికి స్థాణువులా ఉండిపోయారు ఆయన. ఒక్కొక్క కారణం చెబుతూ ఉంటే మాస్టర్ గారి శరీరం గగురు పొడిచింది. కళ్ళ వెంట అశ్రుధారలు బాష్పవారి పరిపూర్ణ లోచనం అన్నట్లు కురుస్తున్నాయి. అమృతమైన ఆ వాక్కులను విన్న ఆయన చెవిలో ఆయనే నమ్మలేకపోయారు. నెమ్మదిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చి చుట్టూ చూశారు. ఇంకా అందరూ నిద్రావస్థలోనే ఉన్నారు. నెమ్మదిగా లేచి కాగితం కలం తీసుకొని ఆంజనేయ స్వామి వారు చెప్పిన కారణాలన్నీ రాసుకున్నారు. ఆ రోజు మాస్టర్ గారు అత్తగారు కామేశ్వరి గారు, వారి బావమరిది శంకర్ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇంతలో ఆయన భార్య లేచి టీ పెట్టించారు. టీ తాగుతూ మన ఇంటి పేరు సౌందర్యలహరి అని వారందరితో చెప్పారు. వారందరూ అద్భుతంగా ఉందన్నారు. ఇందాకలే ఆంజనేయ స్వామి వారి చెవిలో ఊదారని చెప్పేసరికి వారందరూ అవాక్కైపోయి ఆశ్చర్యంతో ఆనందంతో తలమునకలయ్యారు. తర్వాత అనుకున్న ప్రకారం రామా టాకీస్ దగ్గర గ్రానైట్ పలకపై సౌందర్యలహరి అని వ్రాయించి వీధి గేటు పక్కనే గోడపై పెట్టడం,
గేట్లకి, ఇంటికి రంగులు వేయించడం అన్నీ త్వర త్వరగా అయిపోయాయి. హరిగారితో చెప్పడంతో ఎల్ఐసి లోన్ కూడా శాంక్షన్ అయ్యి చేతికందింది. గృహప్రవేశం కార్డులు వేయించి బంధువులకి, దగ్గర స్నేహితులకి చెప్పడం కూడా జరిగింది. యథావిధిగా రోజు సుందరకాండ పారాయణం జరుగుతూనే ఉంది. ఎంతగానో నిరీక్షించిన గృహప్రవేశం రోజు రానే వచ్చింది. సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో గృహప్రవేశ ముహూర్తం. 8:30కి వచ్చి నా అతిథులందరికీ డాబాపై విందు ఏర్పాటు చేయడం అయింది. ఉదయాన్నే లేచి సహస్ర గాయత్రితో సంధ్యావందనం చేసుకుని, నిత్యపూజ చేసుకుని, సుందరకాండ పారాయణం చేసుకున్నారు మాస్టర్ గారు. అప్పటికే పై ఊర్ల నుంచి వచ్చిన బంధువులతో ఇల్లు కిటకిటలాడుతోంది. పంతులు ఇంటి గృహప్రవేశం అని పై ఊళ్ళ నుంచి చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఇంటికొకరైనా వచ్చారు. ఆ రోజు ఉపవాసం ఉండి సుందరకాండ పూర్తి చేసి సాయంత్రం స్వామివారి ఆశీస్సులు తీసుకున్న తర్వాతే భోజనం చేయ సంకల్పించారు మాస్టర్ గారు వాళ్ళు. గృహప్రవేశంకి వెళ్లే ముందు చిన్నముషిడి వాళ్ళు ఆంజనేయ స్వామి వారిని అలంకరించడానికి పెద్ద సైజు నిమ్మకాయలు ఉదయాన్నే పూర్ణ మార్కెట్ నుంచి తెప్పించి, మంచి ట్విన్ దారం రీలు తెప్పించి, దబ్బలంతో 108 నిమ్మకాయల్ని మాలగా గుచ్చారు. ఇంకా స్వామివారికి అగరొత్తులు, దీపాలు వెలిగించడానికి ప్రమిదలు, అరటిపళ్ళు, తమలపాకులు, చెక్కలు, వడపప్పు, పానకం, బెల్లం ముక్క అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఉదయం సుందరకాండ పారాయణ పూర్తి చేసుకుని ఏదో పలహారం తిని కాసేపు అటు ఇటు తిరిగి నడుం వాల్చి లేచి టీ త్రాగి స్నాన సంధ్యావందనాదులు ముగించుకొని ముందుగానే మాట్లాడిన జీపులో సరిగ్గా 6 గంటలకు చిన్నముషిడివాడ ఆర్చి దగ్గరికి చేరుకున్నారు మాస్టర్ గారు వాళ్ళు. ధూప దీప నైవేద్యాలు స్వామివారు ఆరాధించి తెచ్చిన నిమ్మకాయల మాల స్వామివారికి వేయదలుచుకున్నారు. సుమారు 7 అడుగుల విగ్రహం, బరువైన 108 పెద్ద నిమ్మకాయల మాల. ఎలా వేయడం అని చూస్తూ ఉంటే ఈ హడావిడంతా చూస్తున్న చిన్నముషిడివాడ గ్రామవాసులు, ఉండండి మాస్టారు, నిచ్చెన తెప్పిస్తాం, అది ఎక్కి వెద్దురు గాని అని అన్నారు. ఆ నిచ్చెన పైకెక్కి స్వామివారి కుటుంబ భుజం మీదకు చేరుకున్నారు మాస్టర్ గారు. ఆయన మెడని గట్టిగా పట్టుకొని ఆయన మెడ మీంచి కిందకు వేలాడేటట్టు నిమ్మకాయల మాల వేయడం జరిగింది. 108 గజ నిమ్మకాయల మాలతో స్వామివారు అద్భుతంగా వెలిగిపోతున్నారు. మాల వేసేసరికి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆంజనేయ స్వామివారికి జై అనే నినాదాలతో ఆ ప్రదేశం అంతా మారుమ్రోగిపోయింది. ఇంతలో ఈ భుజాలపైనే కదా ఒకప్పుడు రామలక్ష్మణులు కూర్చున్నది అనే ఆలోచన రాగానే మాస్టర్ గారు ఒళ్ళంతా గగుర్పొడిచింది. నేత్రాలు అశ్రుపూరితాలయ్యాయి. బలమైన శరీర కండరాలతో, పటిష్టమైన దేహంతో సుమారు 7 అడుగుల విగ్రహం యొక్క కుడిభుజం మీదే కూర్చుని శిరస్సుని గట్టిగా పట్టుకొని ఉన్నారేమో. 40 రోజుల నుంచి చేస్తున్న సుందరకాండ పారాయణ, ఆంజనేయ స్వామి ఉపాసన, అందులోనూ ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారేమో మాస్టర్ గారు. అపురూపమైన ఆ శిరస్సుని గట్టిగా పట్టుకుని ఉన్నారేమో. అన్ని ఆరాధనలు, ఉపాసనలు ఫలించాయేమో. ఒక్కసారి ఆ 7 అడుగుల విగ్రహంలోకి చైతన్యం వచ్చినట్లు అనిపించింది. చెప్తున్న నాకే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి. భుజాలు, కండరాలు చైతన్యవంతమయ్యాయి. దాంతో కాస్త మెత్తగా ఉన్న భుజం స్పర్శ తగలగానే మాస్టర్ గారి శరీరంలో అకస్మాత్తుగా ఏదో విద్యుత్ ప్రవహిస్తున్నట్లుగా అనిపించింది. సర్వాంగ సుందరంగా కనిపిస్తున్న ఆంజనేయ స్వామి వారిని మెడపట్టుకుని ఉన్నారు మాస్టర్ గారు. అతి దగ్గరగా ఉన్న ఆ శిరస్సును అపురూపంగా చూసుకుంటూ మళ్ళీ ఏ క్షణంలో శిలగా మారిపోతారేమోనని స్వామివారి కంఠాన్ని గట్టిగా కౌగిలించుకొని కుడిబుగ్గని గట్టిగా ముద్దు పెట్టుకున్నారు మాస్టర్ గారు. ఒక్క క్షణం దివ్యమైన అనుభూతి. స్వామివారి అనుగ్రహంతో ఆయన నరనరాల్లోని విద్యుత్ ప్రవహించి దివ్యమైన ఆనందానుభూతిని కలిగించింది. అంతే. మళ్ళీ యథావిధిగా స్వామివారి విగ్రహ రూపం దాల్చారు. నెమ్మదిగా మాస్టర్ గారు బాహ్య ప్రపంచంలోకి వచ్చి ఎంతో ఎత్తు నుంచి కింద అందరినీ చూసేసరికి అందరూ చప్పట్లు కొడుతున్నారు. నెమ్మదిగా వారి సాయంతో నిచ్చెన దిగి స్వామివారి పాదాల మీద వాలిపోయారు. ఈలోగా అరటిపళ్ళు, వడపప్పు, పానకం, బెల్లం స్వామివారికి నివేదన జరిగింది. అందరూ ప్రసాదాలు తీసుకొని ఎప్పుడు మీ ఆశీస్సులు మాకు ఇలాగే ఉండాలని ప్రార్థిస్తూ బయలుదేరారు. జీప్ ఎక్కి ఇంటికి దగ్గరికి చేరుకున్నారు. రంగురంగుల డెకరేషన్ బల్బులతో, ద్వారానికి వేలాడుతున్న మామిడి తోరణాలతో, బంతి, చేమంతి దండలతో, కొత్తగా వేయించిన రంగులతో మెరుస్తున్న ద్వారంతో సౌందర్య లహరి దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆవు, దూడ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. విప్రులు వేదమంత్రాలు చదువుతూ ఉంటే ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసి గుమ్మడికాయ కొట్టి తర్వాత టెంకాయలు కొట్టి ముందు ఆవు, దూడ ప్రవేశించగా యథావిధిగా గృహప్రవేశం జరిగింది. తర్వాత లలితా సహస్రనామంతో అమ్మవారికి కుంకుమార్చన, హోమాదికాలతో గృహప్రవేశం జరిగింది.
మేడ మీద ఏర్పాటు చేసిన డిన్నర్ కూడా పూర్తయింది. మా పంతులన్న అని బంధువులందరూ మా పిల్లలకి ట్యూషన్ చెప్తున్న పంతులు గారని అందరూ వచ్చారు. ఆనందంగా భోంచేసి వెళ్లారు. ఒకళ్ళిద్దరు చిన్ననాటి స్నేహితులు కూడా వచ్చారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా బంధుమిత్రుల అభినందనలతో ఎంతో చిరస్మరణీయంగా సాగింది ఆనాటి సౌందర్యలహరి గృహప్రవేశం. ఇలా మాస్టర్ గారి జీవితంలో అత్యంత కీలకమైన ఆయన ఇల్లు కట్టుకునే సందర్భంలో ఆంజనేయ స్వామి వారు చూపించిన లీల. ఇది శ్రీరాముని ఆశీర్వచనం. గురుభ్యో నమః.